క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు. మీరందరూ కూడా క్షేమంగా బాగున్నారు కదా? మీ గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలో అధికమైనటువంటి ప్రేమ కలిగిన వాడే నిత్యము మనలను క్షేమకరమైన రీతిలో నడిపిస్తున్నందుకు వెళ్ళవేళ మనందరము దేవునికి స్తుతులు చెల్లించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మనం ఇంకనూ భయంకరమైన దినాల్లోనే ఉన్నాం. ఒకవేళ స్టాటిస్టిక్స్ ఏదో తగ్గుతున్నట్టు మనకు వర్తమానం వచ్చినా కానీ ఈ వైరస్ అనేది ఇంకా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నది. అందుచేత ఎల్లవేళ మనం చేయవలసింది దేవునికి ప్రార్థన చేసుకోవడం. రెండవదిగా మనకు ఉండేటటువంటి జాగ్రత్తలలో మనం ఉండడం అనేటటువంటిది చాలా ఆవశ్యం. అలాగున సేఫ్టీగా ఉండి దేవుని మనం మహిమపరుద్దాం. మన దినాలన్నీ కూడా దేవునిలో మనం గణపరిచేటటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ పరిశుద్ధ దినపు శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే కాలంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 14 వచనాల్లో వ్రాయబడినటువంటి ఒక చక్కని వృత్తాంతమును దేవుడు తన భక్తుడు అయినటువంటి అబ్రహాము నుండి ఆయన చేసినటువంటి ఈ కార్యమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే కాలంలో అబ్రహాము గురించి మనందరికీ తెలుసును. అబ్రహాము తన యొక్క జీవితంలో విశ్వాసము కలిగినటువంటి వాడు. అచంచలమైనటువంటి విశ్వాసం అబ్రహామునకు కలిగినట అతనికి విశ్వాసులకు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అనేటటువంటిది మంచి పేరును ఆయన పరిశుద్ధ గ్రంథంలో సంపాదించుకున్నాడు. తన జీవితంలో మరి పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు 100 సంవత్సరములు నిండిన తర్వాత ఒక చక్కని కుమారుడిని దేవుడిచ్చాడు. దేవునికి స్తుతులు చెల్లించి కుమారుని యందు ఆనందిస్తుంటున్నప్పుడు ఆ ఇస్సాకు ఎదుగుతున్నటువంటి పరిస్థితులలో ఒకానొక రోజున దేవుడు అబ్రహాముతో అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని అబ్రహాము ఎప్పుడైతే అన్నాడో, నీ ఒక్కడైన కుమారుణ్ణి మాకు బలిగా ఇవ్వాలి అని దేవుడు చెప్పినప్పుడు ఏ రకమైనటువంటి జవాబు చెప్పకుండా వెంటనే దేవుని యొక్క చిత్తమునకు లోబడి అది చేయడానికి అబ్రహాము సిద్ధపడి తన కుమారుణ్ణి 3 రోజులు ప్రయాణం అంత దూరం అనగా మోరియా దేశంలో ఉన్నటువంటి పర్వతం మీద వెల్లడించమని చెప్పినప్పుడు అబ్రహాము తన భార్యకు కూడా చెప్పలేదు, బయలుదేరాడు. విశ్వాసంతో వెళ్ళి బలిను అర్పించడానికి వెళ్తున్నప్పుడు ఆ పనివారిని కొండ కింద పెట్టి వారు కట్టెలు కత్తి అవి తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మధ్య దూరంలో అబ్రహామును, తండ్రి నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, ఏది మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏదని అడిగినప్పుడు వెంటనే అక్కడ చెప్పినటువంటి ఈ మాటను మనం చూస్తున్నాం. కుమారుణ్ణి ఇంకేమి కూడా చెప్పకుండా అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు చూసుకుంటాడు అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. కట్టెలు పేర్చాడు, కుమారుని పడుకోబెట్టాడు. ఆయనను వధించడానికి కత్తి పైకెత్తినప్పుడు దేవుని యొక్క దూత అబ్రహాము అని పిలిచి ఆ యొక్క
బలిని ఆపి దేవుడు అయినటువంటి ఒక కుమారుని ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు అని చాలా చక్కగా అబ్రహామును గురించి దేవుడు ఒక మంచి విశ్వాసం గురించి మెచ్చుకున్నాడు. వెంటనే జరిగిన విషయం ఏమిటంటే కట్టెలు పేర్చాడు కదా, అందుచేత ఆ యొక్క బలి అర్పించాలి. కుమారుణ్ణి అర్పించకుండా దేవుడు ఆపాడు. వెంటనే ఆ పొదలో చూసినప్పుడు ఒక కొమ్ములు చిక్కబడినటువంటి ఒక గొర్రె కనబడింది. దానిని తీసుకుని వచ్చి అతడు బలిగా అర్పించి ఉన్నాడు. ఆ ప్రదేశమునకు అబ్రహాము మంచి పేరును పెట్టి ఉన్నాడు. అది 14వ వచనం, 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. తన కుమారుని యొక్క బలిని దేవుడు ఆపుచేసి బలి అర్పించడానికి అప్పటికప్పుడు ఒక గొర్రెపిల్లను చూపించుట, అది అబ్రహాము జీవితంలో కూడా ఆశ్చర్యమును కల్పించింది. పిల్లరా, చాలాసార్లు మీరు అనేకమైన ప్రసంగాలు వింటా ఉన్నారు, టీవీల్లో వింటున్నారు, వాట్సాప్లో వింటున్నారు. అన్నీ కూడా మన జీవితాల్లో ఏదైనా కనుక ఈ జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎదగడానికి ఉపయోగపడినప్పుడు దానిని చక్కగా విని మనం దానిని అభ్యసించి మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఉదయ కాలంలో దేవుని వర్తమానమును నేను ఈ విషయంలో నుండి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాము ఆ చోటుకు యెహోవా ఈరే అని పేరు పెట్టాను. గాడ్ విల్ ప్రొవైడ్. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో అనేకమైనటువంటి స్థితిగతులు ఒక మనిషికి మరి ఒక మనిషికి రకరకాలైనటువంటి పరిస్థితులు నేడు దినాల్లో మనం చూస్తున్నాం. ఒక రకమైనటువంటి ఆరోగ్యపరంగా కానివ్వండి, ఐశ్వర్యపరంగా కానివ్వండి, ఆహారపరంగా కానివ్వండి, ఏదైనా గనక మనము ఒక ప్రాబ్లంలో గనక పడినప్పుడు మనం అటు ఇటు కొట్టుకుంటూ ఏమీ చేసేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు నిజమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇక్కడ యెహోవా చూచుకొనును ఆ మోరియా దేశంలో ఉన్నటువంటి కొండ మీద అప్పటికప్పుడు ఆ గొర్రె పిల్లను ఎలాగైతే దేవుడు ప్రొవైడ్ చేసి ఉన్నాడో, నీ జీవితంలో అనేకమైనటువంటి అక్కర్ల అవసరాలు, అనేక రకములైనటువంటి క్లిష్ట పరిస్థితులు నీ జీవితంలో సంభవించినప్పుడు మన కొరకు మన దేవుడు చాలా స్పష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చి ఆయన మనలను నడిపిస్తున్నాడు అనే విషయాన్ని ఎల్లప్పుడూ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనలను దేవుడు సృజించి ఉన్నాడు, ఆయనే మనలను పోషించున్నాడు, ఆయనే చివరి వరకు నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. హీ ప్రొవైడ్ ఆల్ థింగ్స్ ఫర్ అస్. ప్రతి విషయంలో కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రతిదీ కూడా మన కొరకు ఆయన సిద్ధము చేసి ఆయన నడిపిస్తున్నాడు అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. ఇది చాలా గొప్ప ఆదరణతోనూ వాగ్దానంతో కూడినటువంటిది. కొన్ని అవసరాలు మనకు తీరినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడే దాని మీద కొలువు చేసుకుని అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చి మనకు కావలసినటువంటి రీతిలో తగిన కాలమందు ఆయన ప్రొవైడ్ చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన సమస్తమును సృష్టించినటువంటి వాడు. ప్రారంభంలోనే మనం గమనించినట్లయితే సృష్టి అంతటిని కూడా చేసిన తర్వాత, అన్ని సౌకర్యాలు కూడా కలుగు చేసిన తర్వాత ఆదాము తర్వాత హవ్వలను దేవుడు సృజించి ఉన్నాడు. వీటన్నిటినీ మీరు అనుభవించండి అని దేవుడు మొట్టమొదటిగానే ఆయన ప్రొవైడ్ చేసి అన్ని కూడా తయారు చేసి ఆయన ఇచ్చి ఉన్నాడు.
అది దేవుని యొక్క గొప్ప లక్షణం. అదే కాలంలో దేవుడు తన ఐశ్వర్యము, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయనను మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఆయన ఈ లోకంలో ఎవరు కూడా లేరు. క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరత తీర్చునని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, నిజమే మన జీవితాల్లో ఎవరు మన అవసరం తీరుస్తారు? మన పరిస్థితులు ఎలాగా మరి బాధపడేటటువంటి పరిస్థితులు వచ్చాయి, దుఃఖకరమైన పరిస్థితులు వచ్చాయి. ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మన జీవితంలో ఉన్నప్పుడు, నిజమైన వాళ్ళ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో క్రీస్తు యేసునందు మహిమలో ఆయన ప్రతి అవసరతలు తీర్చునని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన బిడ్డలైనటువంటి వారికి లేక ఆయన ఏర్పరుచుకున్నటువంటి వారికి దేవుడు గొప్ప ఏర్పాట్లు మనకంటే మనం ఊహించిన దానికంటే ముందుగానే ఆయన చేసి పరిశుద్ధ గ్రంథంలో, మన పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా నోహ గురించి మనం చూస్తాం. 40 సంవత్సరాలు నోహతో చెప్పాడు దేవుడు, నీవు ఒక ఓడను సిద్ధం చేయి. 40 సంవత్సరాలు అతడు ఓడను తయారు చేశాడు. ఆ ఓడలోనికి అనేక మందిని పిలిచాడు, కానీ ఎవరూ రాలేదు. వారు రావడానికి తిరస్కరించి ఉన్నారు. ఆ తర్వాత దేవునికి తెలుసు, జలప్రళయాన్ని పంపించాడు. ఆ ఓడలో నోహు కుటుంబం మాత్రమే క్షేమంగా ఉంది, వారే బ్రతికి బయటపడ్డారు. పిల్లరా, నోహు పట్ల దేవుని యొక్క ఆ యొక్క ప్రొవైడ్ లేక దేవుడు అతనికి ఇచ్చినటువంటి అవసరతను మనం చూస్తున్నాం. అంచేత దేవుడు మనకు ముందుగానే ప్రతిదీ కూడా ఏర్పాటు చేసినాడు. నోహు కుటుంబం యొక్క రక్షణ కొరకు దేవుడు వాడును ఏర్పాటు చేసి ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాముకు అక్కడ బలి అర్పించడానికి పొట్టేళ్లను దేవుడు అక్కడ చూపించినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక స్త్రీ అనగా హన్నా తన జీవితంలో బిడ్డలు లేనటువంటి సమయంలో మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధిలో మోకరించింది. మరి బహు దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మొర ఆలకించి ఒక చక్కని కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు. అతడే సమూయేలు. సమూయేలును ఇచ్చినప్పుడు ఆమె సమూయేలును తన దగ్గర పెట్టుకోలేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. అందుచేత ఇది దేవుని దగ్గరే ఆయన సేవకే ఇస్తానని చెప్పి మందిరంలోనికి తీసుకుని వచ్చి ఆమె యాజకునికి అప్పగించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె చరిత్ర మనం చూస్తే ఆమెకు ఇంకొక 3 కుమారులు, 2 కుమార్తెలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. గాడ్ విల్ ప్రొవైడ్. ఆమె కావాల్సింది ఆయన చేస్తూ ఉన్నాడు. అలాగే సీమోను పేతురు నుండి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వారి దగ్గర, మీరు మనుషులను పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తానని చెప్పినప్పుడు వారు వెంటనే తమ వలలు విడిచి నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వలలు విడిచి, ఆ రోజుల్లో వలలు వాళ్ళకు ఉన్నాయంటే, బోట్లు ఉన్నాయంటే, ఈ రోజుల్లో కూడా బోట్లు ఉన్నవాడు గొప్పవాడు. అంచేత వాళ్ళు కూడా ఏదో మరి కొంత ధన సమృద్ధి కలిగినటువంటి వారు అవి విడిచిపెట్టి వచ్చారు. వారి యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఈ రోజున పేతురు యొక్క పరిస్థితి చూస్తే సెయింట్ పీటర్స్ అనేటటువంటిది ప్రపంచం అంతా కూడా ఆయన పేరు మీద మంచి మంచి దేవాలయాలు, ఈ పరిచర్య చూస్తాం. దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడేటటువంటి వాడు పేతురు. అదేవిధంగా ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ ప్రాంతంలో ఆయన బాధ చేస్తున్నప్పుడు ఒక చిన్న బాలుడు తనకు ఒక్క రోజు ఒక పూటకు సరిపడేటటువంటి స్టఫ్ లేక ఆ లంచ్ పట్టుకుని వెళ్ళాడు. అది ఎంత అంటే 5 రొట్టెలు 2 చేపలు, చిన్నవి. అవి ఆ బాలుడికి సరిపోయేటటువంటివి. అయితే ఆ సమయంలో ఆ జరిగిందంతా కూడా మనం చెప్పుకోవడానికి టైం సరిపోదు. ఆ టైంలో మీరు వీరికి భోజనం పెట్టండి అని శిష్యులతో అడిగినప్పుడు, శిష్యులతో ప్రభువు చెప్పినప్పుడు శిష్యులు అన్నారు కదా, ప్రభువా ఎంతమంది ఉన్నారు, మేము ఎక్కడ పెట్టగలం అని చెప్పి
అనిన తర్వాత అటు ఇటు మరి వెతికి తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతుల్లో ఆ 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు 5,000 మంది పురుషులకు సమృద్ధి అయినటువంటి ఆహారంను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందించి ఉన్నారు. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు సమస్తము కూడా ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు అని మొదటిగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు మర్చిపోకండి, ఏదైనప్పుడు కూడా దేవుడు గనక నీకు ప్రొవైడ్ చేయకుండా ఉన్నట్లయితే, దేవుడు గనక నీకు ఇవ్వకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో ఏది కూడా రాదు. చాలాసార్లు నేను కష్టపడ్డాను, సంపాదించాను, వ్యాపారం చేశాను, వడ్డీ వ్యాపారం చేశాను, రకరకాలైనటువంటి స్థితిలో ఉండి డబ్బును బాగా కష్టపడి సంపాదించానని అనుకుంటున్నానేమో. ఏమైనా వాళ్ళారా, దేవుడు ఇవ్వనిదే ఏది కూడా మన జీవితంలో ఉండదు. అలాగే ఎంతవరకు దేవుడు ఇచ్చి ఉన్నాడో అంతవరకే దేవుడు మనకు ఇచ్చి నడిపిస్తాడు అనే విషయాన్ని కూడా ఎప్పుడు కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయమును అనుగ్రహించేటటువంటి దేవుడు. శ్రమలో గనక ఆయన బిడ్డలు ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయమును అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు, కల్పిస్తూ ఉంటున్నాడు. లైఫ్ ఈజ్ వార్ అనేటటువంటిది చాలాసార్లు సుఖవంతమైనటువంటి జీవితం అని చెప్తా ఉంటారు, కానీ జీవితం అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, రకరకములైనటువంటి ప్రాబ్లమ్స్ కూడినటువంటిది జీవితం. అందుచేత దేవుడిచ్చినటువంటి జీవితం చాలా శ్రేష్టమైనదే. అయితే దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల మానవుడి జీవితంలో కష్టములు కొని తెచ్చుకున్నాడు. ఈ యొక్క పరిస్థితుల్లో మనం చూసినప్పుడు మన యొక్క జీవితాల్లో మరి మన పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మరి దేవుని దగ్గర ఈ యొక్క జీవితంలో చేయవలసింది వాకింగ్, దేవునితో నడుచుట, టాకింగ్, దేవునితో మనం మాట్లాడుట, ప్రేయర్, దేవుని దగ్గర విన్నపములు మనం చేసుకునుట అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పిల్లారా, సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. మరి ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనంలో అబ్రహాము గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. అబ్రహాముకు దాసి అయినటువంటి మరి ఒక హాగరు అనేటటువంటి స్త్రీ ఉన్నది. ఇస్సాకు పుట్టేదానికి ముందు హాగరును అతడు తీసుకొని ఆమెకు గర్భము మరి వచ్చి ఉన్నది. ఆ తర్వాత కుమారుడు పుట్టడం జరిగింది. ఆ తర్వాత శారా ఆ కుమారుణ్ణి ఇంటిలో నుండి పంపించేయమని చెప్పినప్పుడు అబ్రహాము తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఒకరోజు సరిపడేటటువంటి కొంత ఆహారం, అలాగే నీళ్ల బుడ్డి, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అతను అరణ్య ప్రాంతంలో లేక ఎడారిలో ఆమెను విడిచిపెట్టాడు. బెయేర్షెబా అనేటటువంటి అరణ్యంలో విడిచిపెట్టినప్పుడు ఆమె దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడ ఏమీ దొరకవు. పట్టుకెళ్ళినటువంటి ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి. కుమారుడు ఉన్నాడు, కుమారుడు నుండి బాధపడతా ఉంది. కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటున్నప్పుడు 27వ అధ్యాయం 16వ వచనంలో ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను, ఆమె నీళ్లు ఓటను చూచెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ఏడ్చినప్పుడు ఆ చిన్నవాని మొర కూడా దేవుడు ఆలకించాడు. ఆ దాసి అయినటువంటి హాగరుకు పుట్టినటువంటి ఆ బిడ్డ ఎప్పుడైతే ఆ యొక్క ఎడారిలో విడిచిపెట్టాడో దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. అబ్రహాము విడిచిపెట్టేశాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆ టైంలో ఆ చిన్నవారి మొర ఎంతగా ఏడ్చాడో ఆ మొరను ఆలకించి దేవుడు అరణ్యంలో నీటి బుగ్గను ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే అనారోగ్యం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, జీవితంలో ఓడిపోతున్నాను అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చేయవలసినటువంటిది ఒకే ఒక పని. చిన్నవాడు చేసిన పని
ఏమిటంటే మొరపెట్టాడు దేవునికి, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. వానికి తెలియదు, వాడు ఏడుస్తూ ఉన్నాడు అంతే. ఆ ఏడ్పే దేవుని సన్నిధిలో ప్రార్థనగా మారింది. జాగ్రత్త గమనించాలి. ఏదైనా విషయం ఎన్నిసార్లైనా ఏ విషయం అయినప్పుడు కూడా మనము దేవునికి మొరపెట్టడం ప్రారంభించినప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రారంభిస్తాడు. తప్పనిసరిగా సహాయం చేసి ఆయన మనల్ని రక్షిస్తాడు అనేటటువంటిది దేవుని వాక్యం బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. We need to begin to pray. God is thinking about us. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టామో దేవుడు మన గురించి వెంటనే కార్యము చేయడం మొదలు పెడతా ఉంటాడు. నేను చాలా కాలం దేవుని మొరపెట్టాను, నాకు జవాబు లేదని అనుకుంటున్నారేమో. ఒకవేళ నిజంగా మొరపెట్టు వారికి యెహోవా ఎల్లప్పుడూ కూడా సమీపస్తుడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుచేత మనం తక్కువ వారము కాదు. దేవుని యొక్క సృష్టి ఆయన మనల్ని సృజించి ఉన్నాడు. ఆయన పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అందుచేత మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా మొరపెట్టాలి, దేవుని ప్రార్థించాలి. ప్రేయర్ అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆక్సిజన్ లాంటిది. ఆక్సిజన్ లేకపోతే ఒక క్షణం కూడా ఎవరు కూడా బ్రతకలేరు. స్త్రీలారా గమనించండి, ప్రార్థన అనేటటువంటిది కూడా అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మన గురించి అనేక పర్యాయములు అన్ని విషయాల్లో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నది గనుక మీరు భయపడకుడి. మీ తల వెంట్రుకలన్నీ చూడండి ఎంత జాగ్రత్తగా ప్రభు మన పట్ల కేర్ తీసుకుంటున్నారు. ఎవరైనా నీ గురించి అంత కేర్ తీసుకుంటారా? తీసుకోరు. లోకంలో ఎవరు కూడా కేర్ తీసుకోరు. నువ్వు కుటుంబం కలిగి ఉన్నా, పిల్లలను కలిగి ఉన్నా, భార్య భర్తలైనా ఎవరు కూడా ఒకరి పట్ల ఒకరు కేర్ తీసుకునే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నది కనుక మీరు భయపడవద్దు. భయపడే దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన దినాలు అయింది. సెకండ్ చాలా మందిని చంపింది. ఇంకా ముందుకు వెళ్తా ఉంది. థర్డ్ వేవ్ అంటా ఉన్నారు. ఆ తర్వాత ఇంకో ఏదో ప్రాబ్లం, ఇంకా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, వ్యాధులు వస్తూ ఉన్నాయి. మన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ మనల్ని జాగ్రత్తగా ఆయన కాపాడుతూ ఉన్నాడు. అందుచేత భయపడవద్దు. పిల్లలు ఒక గొప్ప వాగ్దానము ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాట 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా, గర్భములో నేను నిన్ను రూపింపగా మునిపే నిన్ను ఎరిగి తిని. ఇది చాలా ఎల్లప్పుడూ కూడా నేను సంతోషిస్తూ ఉంటాను. ప్రియులారా, దేవుడు మన పట్ల ఒక గొప్ప నిశ్చయిత, ఒక గొప్ప టార్గెట్ ఆయన కలిగి ఉన్నాడు మన పట్ల. అదేమిటంటే ఆయనను గణపరచుట, ఆయనను స్తుతించుట, రకరకాల పరిస్థితుల్లో ఆయనను గణపరచుట. ఈ కాలంలో దేవుని సన్నిధిలో వాక్యం ఉంటున్నటువంటి ప్రియులారా, మన జీవితంలో తల్లి గర్భంలో మనం రూపింపగా మునిపే నిన్ను నన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి మనం భయపడవలసిన పర్లేదు. అందుచేత మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనం గమనించవలసింది. రెండవది, మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు కాబట్టి ఆయనకు మనం మొరపెట్టవలసినటువంటి అవసరత తప్పనిసరిగా ఉంటున్నది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ప్రొవైడ్ చేయాలంటే మన దగ్గర ఉన్నది దేవుడికి వారి, అప్పుడు ఆయన అధికంగా దానిని ఇస్తాడు అనేటటువంటి విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది జీవితాల్లో దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు, దేవుని పరిచయం చేయడానికి ఇష్టపడరు, దేవుని యొక్క సేవలో సహకారిగా ఉండడానికి ఇష్టపడరు. వ్యర్థమైనటువంటి ఖర్చులు, రకరకాలైన ప్రాబ్లమ్స్తో వేస్ట్గా డబ్బంతా ఖర్చు పెడతారు. ఉన్నటువంటి వాళ్ళు, కలిగి ఉన్నటువంటి వారు చాలా మంది దేవునికి ఇవ్వడానికి ముందుకు రారు. పిల్లలు గమనించాలి, దేవుడు యొక్క సేవ పరిచర్య చేయడానికి ఫారిన్ కంట్రీస్ లో వారు చిన్న పిల్లల దగ్గర నుండి సండే స్కూల్లో డబ్బులు పోగేస్తారు, యూత్ లో డబ్బులు పోగేస్తారు.
అలాగే పెద్దవారైన తర్వాత భార్య అకౌంట్ అనగా దేవునికి ఇచ్చేటటువంటి కానుక. అందుచేతే వాళ్ళు బహుగా ఆశీర్వదించబడతా ఉన్నారు. నేటి దినాన్ని మరి ఏదైనా ఒక చర్చిలో ఒక సామగ్రి కావాలన్నా, చిన్న బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఒకవేళ సువార్త ప్రకటించాలన్నా సాధనాలు లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంది అంటే ఇవ్వనటువంటి పరిస్థితి వల్ల వస్తూ ఉంది. దేవునికి ఎంత ఇస్తే అంత దేవుడు అంతకంటే మరి 100 రెట్లు, లేకపోతే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఇవ్వడం అనేటటువంటిది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది. సారెపతు విధవరాలు గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనంలో ఆమె దగ్గర ఉన్నటువంటి షీ గేవ్ హర్ లాస్ట్ మీల్, ఆ పూట ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెను తిని వారు ఆ విధవరాలు కుమారుని కూడా చనిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా భక్తుడు అక్కడగా దేవుడు నడిపించి ఉన్నాడు. నడిపించినప్పుడు ఆ కరువు కాలం అంతట్లో కూడా యెహోవా ఏలియాతో సెలవిచ్చిన ప్రకారము బుడ్డిలోనున్న నూనె అయిపోలేదు, తొట్టెలోనున్న పిండి తక్కువ కాలేదు, కరువు కాలం అంతయు పోషించబడ్డారు. ప్రియులారా, ఏలియాను దేవుడు అక్కడ పంపించి ఉన్నాడు. ఏలియా పోషించబడ్డాడు. తన ఇచ్చినందువల్ల తన కరువు కాలం అంతా కూడా ఆశీర్వదించబడింది, సమృద్ధిగా ఆహారం తిన్నది. ప్రియమైన వాళ్ళ, దేవునికి ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా మోసపోలేదు, ఎవరు తక్కువ కాలేదు. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 10వ వచనం, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. నీ అనుగ్రహం చేత, దేవుని యొక్క అనుగ్రహం చేత దీనులైనటువంటి వారికి ఆయన సదుపాయము కలుగజేస్తానుగా సమస్తం కూడా దేవుడు ఇచ్చి పోషిస్తున్నాడు అనే విషయం మనం గమనించవలసి ఉన్నది. 111వ కీర్తన 5వ వచనంలో, తన యందు భయభక్తుల వారిని ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆకలి గలవారికి ఆహారం ఇచ్చి ఉన్నాడు, దిగంబరికి బట్టలు ఇచ్చి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధమైనటువంటి వాక్యంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, నా రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, పిమ్మట అవన్నీ మీకు అనుగ్రహించబడవు. దట్ విల్ బి యాడెడ్. మొట్టమొదటి మనం చేయవలసిన పని వదిలేస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, శిష్యులు రాత్రి అంతా కూడా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారు. నిస్సహాయ స్థితిలో నిస్పృహ కలిగినటువంటి వారే శిష్యులు బయటకు వస్తా ఉంటున్నప్పుడు ప్రభువారు అక్కడ తిబెరే సముద్రం తీరంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. దానిని చూచి అక్కడ కుడి పక్కన వల వేయండి అని చెప్పినప్పుడు శిష్యులు అలాగే వల వేశారు. 153 పెద్ద చేపలు పడ్డాయి. అంతవరకు ఒక చేప కూడా చూడలేదు. అలాంటి చేపలను కూడా అంతవరకు అది చూడలేదు. అంత గొప్ప ఫలితం వారికి దక్కినట్టు మనం చూస్తున్నాం. అదే కాకుండా వారు ఒడ్డుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వారిని దగ్గరకు రమ్మని చెప్తా ఉన్నాడు. రండి భోజనం చేయుడని వారితో అనేను. అక్కడ నిప్పులు, దాని మీద చేపలు, రొట్టెలు కాల్చబడినటువంటివి ఉన్నది. వారు రాత్రంతా శ్రమపడ్డారు, కానీ వారి జీవితంలో ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చక్కని రీతిలో చేపలను దేవుడు ఇచ్చాడు. ప్రాముఖ్యంగా ప్రభువారు సిద్ధపరిచి ఉంచాడు. వీళ్ళందరూ కూడా వేస్ట్గా తిరిగారు కదా, వచ్చారు కాబట్టి తప్పనిసరిగా వీరి కొరకు నేను ఆహారం పెడతానని ప్రభువారు నిప్పులు ధరిని ఆ చేపలు రొట్టె దేవుడు వారికి ఇచ్చినప్పుడు వారు తిని తృప్తి పొంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర విశ్వాసము కలిగి దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సహవాసంలో ఉంటూ
మనము దేవుని యొక్క పరిచయ కొరకు కూడా ఎల్లప్పుడూ మనము సహకారం ఎల్లప్పుడూ కూడా అందించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకబడకూడదు. ఆ విషయంలో నువ్వు ఎంత ముందుకెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈ రోజున నేను గొప్ప ఐశ్వర్యవంతుడిని కాదు, నా దగ్గర ఏమీ కూడా బ్యాలెన్స్ కూడా లేదు, అకౌంట్ బ్యాలెన్స్ ఏమి కూడా ఉండదు. ఎప్పుడు ఏదో నివసించడానికి దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఇందులో ఉంటున్నాను. ప్రాముఖ్యంగా ఎందుకు విషయం చెప్తున్నా అంటే, చిన్ననాటి నుండి మా గృహము దైవ సేవకులకు ఆహారం పెట్టేటటువంటి గృహముగా ఉన్నది. అలాగున వచ్చేటటువంటి ఆదాయం మా తల్లిదండ్రులు వాళ్ళకే పెట్టేవారు, మాకంటే కూడా. అలాగా నడిపించినప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యము పరిచయం చేయడానికి, అనేక మందికి సువార్త కూడా చెప్పడానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. అలాగే మా బిడ్డల గురించి నేనేం సంపాదించలేదు, కానీ ఎవరు కూడా ప్రాబ్లం లేదు. వారు క్రైస్తవులుగానే ఉన్నారు, వారు క్రైస్తవ బిడ్డలుగా ఉండి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుచేతనగా వారి కోసం నేను కూడా శ్రమపడవలసినటువంటి అవసరం లేకుండా దేవుడే సమకూర్చి ఉన్నాడు. ఈ సాక్ష్యం చివరిలో ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కొరకు మనం పని చేసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజున తల్లిదండ్రులు ఆ డబ్బు అంతా పోగేసి ఉన్నట్లయితే చాలా డబ్బు ఉండును అని అనుకోవచ్చు. కానీ వీళ్ళారా, పరలోకంలో దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనటువంటివి. నీకు కావాల్సింది ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా దేవా, ఈ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే కాలంలో మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. గాడ్ విల్ ప్రొవైడ్. యెహోవా చూసుకోను. అవును తండ్రి, లోకంలో మమ్మల్ని సృష్టించి ఉన్నావు, సమస్తము ప్రభువా నీవే చూసుకుంటున్నావు తండ్రి. లోకమంతటిని కూడా నీవే చూస్తున్నావు ప్రభువా, మమ్మలను నీవే చూస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. నిత్యము నీ దీవెనలు పొందుకునేటటువంటి వారంగా, నీ దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఇంకనూ కొంతమంది కోవిడ్తో బాధపడుతున్నారు తండ్రి. దేవా, ప్రతి బిడ్డను మీరు కనికరించి దేవా, వారు కావాల్సిన మంచి స్వస్థత నజరేయుడైన యేసు నామములో కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆహారం లేక, వస్త్రం లేక, అదేవిధంగా వివాహం జరగక బాధపడే బిడ్డలను మీరు కనికరించండి. వారికి కావలసిన తగిన కాలమందు ఈవులన్నీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మా తండ్రి, మీ వాక్యం ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, కాపుదల సదాకాలం మీకు తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్.